వృశ్చిక రాశి వాళ్ళకి మే నెలలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. జూన్ 2వ తారీఖు దగ్గర నుంచి గురుబలం పెరగబోతోంది. ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివిటీ డబ్బు విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, జాబ్ కానీ, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, సంతానం అన్నీ కూడా ఏదో ఒక మంచి జరగబోతోంది అని చెప్పుకున్నాం. అయితే ఏప్రిల్ మాసంలో రవి అనేటువంటి ఆయన కాపాడుతారు. మే నెలలో కుజగ్రహ సంచారం కాపాడుతుంది అని చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. ఈ మే నెలలో 10వ తారీఖు దగ్గర నుంచి 6th హౌస్లోకి సంచారం చేసేటువంటి కుజగ్రహ సంచారము వల్ల అది మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బికాజ్ కుజుడు ఓన్ సైన్లో కూడా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీ కెరీర్లో ఏదైనా ఒక బెటర్మెంట్ కనబడడం కానీ, ఎస్పెషల్లీ 10వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు మధ్యలో, ఎందుకంటే ఆ టైంలో రవి కుజులు ఇద్దరు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి మీ కెరీర్లో ఏదో ఒక పాజిటివిటీ అయితే చూసే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చి పడుతుంది అంటే 4వ స్థానంలో రాహు ఉన్నారండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. తల్లి దగ్గర నుంచి ప్రెషర్ అనేటువంటిది మాత్రం కనబడుతుంది. లవ్ విషయంలో మాత్రం ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి. ఆ పాజిటివిటీ రాబోతుంది. బట్ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో మాత్రం ఏదో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి, నిద్ర లేకపోవడం కానీ, ఏదో ఒక ప్రాబ్లం మానసికంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు ఇది కనబడుతుంది. మీరు ఎంత లేదన్నా ఎంత కాదన్నా జూన్ 2 వరకు కనబడుతుంది. జూన్ 2 తర్వాత గురువు ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో యోగం ఉండాలండి వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే ఇంత మంచి పొజిషన్లో కూడా మీకు ఏది కూడా లైఫ్లో చేంజ్ కనబడట్లేదు. ఈవెన్ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ, జూలైలో కానీ ఏ చేంజ్ లేదని చెప్పి ఎక్కడ కూడా బాధపడద్దు. పర్సనల్ చార్ట్లో దశ, అంతర్దశ, ప్రత్యర్దశలో ఏదైనా బలమైనటువంటి దోషం ఉంటే, ఏదైనా బలమైనటువంటి బ్లాకేజ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేంజ్ కనబడదు. అందరికీ కూడా కనబడాలని చెప్పి కూడా లేదు. పర్సనల్ చార్ట్ బాగున్నప్పుడే కనబడుతుంది. అలా బాగుండాలి అనుకుంటే ఏం చేయాలి? ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఏదైనా మంత్ర సాధన చేయడం కానీ, ఆ మంత్ర సాధన వల్ల మన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఖచ్చితంగా రాబోయేది మంచి రోజులు కాబట్టి బలమైన ఎఫర్ట్స్ పెట్టండి. కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన ఎక్కువగా చేయాలి. శివ ఆరాధన ఎప్పుడైతే శివుడికి ప్రతినిత్యము స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తారో గురుబలం పెరుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఖచ్చితంగా మే నెలలో కూడా బాగుంటుంది. జూన్ దగ్గర నుంచి ఇంకా బాగుంటుంది. ఆ హోప్తోనే ఉండండి. బలమైన ఎఫర్ట్స్ పెట్టండి. బాగుంటుంది.